అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చెల్లసు సిద్ధం పారి అంతకంటే మొదల హెడ్లైన్స్. సస్పెండ్లతోని మొదలైంది అసెంబ్లీ. బీఆర్ఎస్ చేసింది అన్యాయం అని లొల్లి. చంద్రబాబు చెప్పిండు కరెంటు కష్టాలు. అప్పుడు ఏలినోళ్ళు ఎవరని అడుగుతున్నారు జనాలు. అపార్ట్మెంట్లలో చెప్పుల దొంగలు ఆటోలో వేసుకొని పోయిండ్రు మూటలు. తనకు తానే శిక్ష వేసుకున్న పంతులు. ఎంతగానం చెప్పినా ఇంటలేరట పిల్లలు. తెలంగాణ సర్కార్ చేస్తున్న పనులు ఎట్లున్నాయి, జనానికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎసోంటి మేలు చేస్తానన్నది అనే దాని మీద గవర్నర్ మాట్లాడిండు కదా. హగు దాని మీదనే ఇలా మొత్తం చర్చ నడిచింది. మీరు ఏం చేయలేదని ప్రతిపక్షం అంటే లేదు మేము మంచిగా చేసినాం అని సర్కారు చెప్పుకుంటున్నది. ఆ అసెంబ్లీ ఎట్లా నడిచింది అనేది, ఎవరెవరు ఎట్లా మాట్లాడిండ్రు అనేది ఒకసారి చూద్దాం పాండ్రి. అసెంబ్లీ మొదలవుడుతోని గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాలు చెప్పేటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుకుంటా సర్కారు చేసిన పనులేంటియో చెప్పిండు. అధ్యక్ష, 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాలు పేరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అధ్యక్ష, ఈరోజు 149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు. అధ్యక్ష, ఆడ తెల్లలకు మనం ఇచ్చిన దగ్గరికి వెళ్ళి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం. అధ్యక్ష, గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఓ ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పిండు సర్కారు చేసిన పనుల గురించి. అటెన్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడిండు. ఇక ఆ తర్వాత ప్రతిపక్షం తరపున మాట్లాడిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిట్ట కథలతోని, ఉదాహరణలతోని, పరాష్కాలతోని గవర్నర్ చెప్పిందంతా పచ్చి అబద్ధం అన్నట్టు బాగానే మాట్లాడిండు. ఏదో చాట్ జీపీటీ అని చెప్పి దాన్ని వాడి మనకేం కావాలో చెప్తే అదే తయారు చేస్తుంది అని చెప్పి మనం ఏదైతే వింటున్నామో బహుశా దాన్ని వాడి తయారు చేసిరేమో అని చెప్పి అనిపించింది. అధ్యక్ష, గడిచిన సంవత్సర కాలంలో జరిగింది ఏంది, వాస్తవం ఏంది, భవిష్యత్తు ఏంది, ఏమన్నా ఒక అక్షరం కనపడుతుందేమని చూస్తే ఎక్కడ అక్షరం లేదు. అధ్యక్ష, ఆ మనసు కవి ఆత్రేయ అని ఉండేది. అధ్యక్ష, ఆయన కనుక ఉండుంటే ఇది చూస్తే పాపం ఆత్మహత్య చేసుకునేవాడు. ఇంత మనసు లేకుండా పనిచేస్తాయా ప్రభుత్వాలు, మనుషులు ఇంత దరిద్రంగా ఉంటుందా అని అగమానం కాకుండా మొదలే కాకపోయా ఎందుకు అగమవుతారు అప్పుడే. అయ్యో మొదలే కాకపోయా ఊరే ఇంకా ఉంది కదా. గవర్నర్ గారు మనసు ఎంత గింజుకుందో వాళ్ళు చదవటానికి. ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది, ఇంగ్లీష్లో అర్థమై ఉంటుంది. అధ్యక్ష, నాకు తెలిసి మనస్ఫూర్తిగా చదవలేదు. గవర్నర్ గారు కూడా మనస్ఫూర్తిగా చదివి ఉండదు. అధ్యక్ష, అది మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. రెండు కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడదు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. వెంకటయ్య అని ఉండే, ఆయన ఊర్లో ఏతులు వెంకటయ్య కూడా అందరూ ఆన్ కథ ఉంది ఇలా అన్నారు. ఏం కథ అని అడిగినా ఏ లేదయ్యా, ఓ రోజు పొద్దున్నే ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చింది. ఆయన భార్య సర్పంచ్ కాడికి వచ్చి కంప్లైంట్ చేసింది, మా వెంకటయ్య నన్ను కొట్టిండు, జర పిలిపించి మాట్లాడమని చెప్తే ఆయన పిలిపించిండు పెద్ద మనిషి. ఎందుకు కొట్టి ఏం సంగతి అని అడిగితే, నేను మా అమ్మగారింటికి నువ్వు పాలు వేయద్దు మన అన్నాడు, నేను పోస్తా అన్నా. నువ్వు పాలు వేస్తే ఊరుకోను అన్నాడు, నేను పోసి తీరుతానంటే నన్ను కొట్టిండు. పాలెక్కడి, నీకు బర్రె లేదా పాలెక్కడి అని చెప్పి ఆయన పెద్ద మనిషి అడిగిండు. అధ్యక్ష, అడిగితే నాకు 4 బర్రెలు ఉన్నాయి అన్నాడు. అధ్యక్ష, ఈ 4 బర్రెలు ఎక్కడిదా, నీకు ఒకటి కూడా లేకపోయా, మా ఊరందరం చూస్తుంది 50 మంది ఉన్నాం, అందరూ తెలిసి నీకు బర్రెలు లేవా ఎక్కడిదా అంటే, అధ్యక్ష పోయిన బర్రె దొరికితే, సచ్చింది బతికితే, పోయింది దొరికితే, మా అత్తగారు ఒకటి పెడితే నేను ఒకటి కొంటే నాకు 4 బర్రెలు ఉంటాయి, నాకెందుకు 4 బర్రెలు అన్నాడు. ఇది కూడా అట్లనే ఉంది. అధ్యక్ష, ఈ గవర్నర్ గారి ప్రసంగము అంతకు మించి ఒక అక్షరం కూడా తేడా లేదు. ఎక్కడ ఇచ్చారు అధ్యక్ష?
రైతులకు రుణమాఫీ చేసినారు, రైతు భరోసా ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఈడిఎస్ కార్మికులకు ఇచ్చినారు, 12,000 రూపాయలు నా ఆటో కార్మిక సోదరులకు ఇచ్చినారు, 2,500 రూపాయలు మా మహాలక్ష్మి అక్క చెల్లెలకు ఇచ్చినారు, రైతులకు బోనస్ ఇచ్చినారు, తోం బంగారం ఇచ్చినారు. ఏమి ఇచ్చిన అధ్యక్ష? నా విద్యార్థి సోదరులకు స్కూటీలు ఇచ్చినారు అధ్యక్ష. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సంతోషంగా పెట్టినారు. ఇగో ఇట్లా రాష్ట్రంలో జరుగుతున్నదేంది, మీ సర్కారు చేసిందేంది అన్నట్టు ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతుంటే మళ్ళా ఆది శ్రీనివాస్ లేచి మాట్లాడిండు, తర్వాత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేచి మాట్లాడిండు. ఎన్నికల మేనిఫెస్టోలో కానీ మేనిఫెస్టో కంటే ముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఒక అధికారానికి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల సార్లు దళితుని ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉన్నదు అను. నువ్వు ఇంప్లిమెంట్ చేసినావా? వీళ్ళు చేయని పనులు వాళ్ళు చెప్తే వాళ్ళు చేయని పనులు వీళ్ళు చెప్పిండ్రు. ఇట్లా వాళ్ళు వీళ్ళు మాట్లాడి చిన్నపాటి లొల్లి తీరుగానే చేసిండ్రు సభను. ఇది చేయలే, అది చేయలే, సంవత్సర కాలంలో ఏం చేయలేస్తారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగల సత్తా ఉన్నది చూపెట్టిన అధ్యక్ష. 14 నెలలలో మేం చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం విషయంలో వారు 2014 నుంచి 2015 వరకు ఏం చేయలేకపోయినరో 1 సంవత్సర కాలంలో నిలబెట్టి రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం. మీరు వ్యంగ్యంగా నవ్వినా ఏది నవ్వినా ప్రజలు మీ పరంగా వ్యంగ్యంగా నవ్వింది కనుక మేము ఇక్కడ ఉన్నాం. మేము మా పరంగా వ్యంగ్యంగా నవ్వకుండా ఉండే చూసే ప్రయత్నంలో ప్రతి అడుగు వేస్తాం రాబోయే 4 సంవత్సరాల్లో కూడా. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష, అసలే కాదు అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష నన్ను ప్రశ్నించడం అధ్యక్ష, ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం సభ మీ సొంతం కాదు అనుడితోని కాంగ్రెస్ పార్టీలు పెద్ద లొల్లి చేసినంత పని చేసిండ్రు నిండా అసెంబ్లీలా. అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుక తీసుకోవాల్సిందే. ఈ రోజు చేరి దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష, క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల మీద చిన్న చూపు, దళిత వర్గాల చిన్న చూపు, చేరి మీద చిన్న చూపు. ఈ రోజు జగదీశ్వర రెడ్డి గారు మాట్లాడిన మాట విషయం తక్షణమే ఆయన సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. ఇగో గింత మంచిగా జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు. నిండు సభలో ఏ లొల్లి లేకుండా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ప్రజలను ఎట్లా బాగు చేయాలి, తెలంగాణను ఎట్లా తెల్లగా చేయాలి అనే దాని మీద చర్చలు చేసిండ్రు తప్ప అస్సలు ఒట్టుకోలే తిట్టుకోలే. ఈ తీరుగా సభలు నడిపి దేశానికే ఆదర్శం అవుతున్నది మన తెలంగాణ అసెంబ్లీ అని గర్వపడుతున్నారట తెలంగాణ పబ్లిక్. దొంగకు చెప్పే లాభం అని ఎందుకంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. 1 రూపాయి పెట్టుబడి పెట్టాడు, కూలి మనుషులను పెట్టి పని చేయించాడు, కాబట్టి 1 పైసా ఖర్చు లేకుండా మంది సొమ్ములు కమాయించవచ్చు, కాబట్టి దొంగనికి చెప్పే లాభం అని అంటారు అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే యోగిందుకు ఆటో వేసుకొని వచ్చిండ్రు దొంగలు. అరే పోరా పోరా, తొందరగా పోయి మూటలు ముళ్ళే తీసుకొని రాపో, తొందరగా దేపో, నేను ఇక్కడ ఎవ్వరు రాకుండా కావాలంటా కానీ నువ్వు పోయి తొందరగా రాపో సోడిగా. తే అబ్బా పెద్ద మూటేరో, ఒక్కటి తప్పిపోకుండా తెచ్చినవా, ఇంకేమైనా వదిలిపెట్టి వస్తున్నావా? నువ్వు ఆ మూట తీసుకుపోయి ఆటోలో పెట్టుపో, ఎందుకైనా మంచిది, నేను పోయి చూసొస్తా. అరే సోడిగా ఏం పోరనివిరా, ఏ లోకంలోండి మూటలు చూసినవురా, ఇంకీడా 2-3 మూటలు కట్టున్నాయి, దారా జల్దీ. అబ్బా మన కోసమే ముళ్ళలు కట్టి పెట్టున్నాయి, పో తొందరగా పో, ఎవ్వరు చూడకముందు ఆటోలో అయిపో. కుంటుకుంటానో కూలబడుకుంటానో కడమ మూటలు నేను ఎత్తుకొని వస్తా కానీ నువ్వో. అమ్మయ్యా ఆటో లేచినవా, 4 మూటలకి ఆటో నిండిందిరో. సరే కానీ జల్దీ ఆటో స్టార్ట్ చేయి, ఇడికెళ్ళి పోదాం. ఎవరన్నా చూస్తే మూటలు పోతే ఆటో కూడా పోతుంది. పోనీ చూసిండ్రా దొంగలు ఎట్లున్నారో. హైదరాబాద్లో ఉన్న ముసారాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్లో జరిగిన దొంగతనం ఇది. ఇంతకు వీళ్ళు ఎత్తుకొని పోయింది ఏంటియో ఎరికేనా? చెప్పులు బూట్లు. అవునుల్లా, చెప్పుల కోసం చెప్పరాని తిప్పల పడ్డరు దొంగలు. మళ్ళా ఆలయ్యల ఎత్తుకపోతే ఏం కిక్కుంటుంది అనుకున్నారో ఏమో, ఏకంగా పోలీసుల బూట్లు చెప్పులు మూట కట్టుకొని పోయిండ్రట. హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉండేటోళ్ళు చెప్పులు బయట ఇడిచి ఇంట్లో వండుకుంటారు కదా, హాగో వాళ్ళ చెప్పులన్నీ జమ చేసి మూటల తీరుగా కట్టుకొని ఇట్లా ఎత్తుకొని పోయిండ్రట. తెల్లారు లేచి చూస్తే చెప్పులు లేవట.
దాంట్లో ఓ ఎస్ఐ మహిళా ఇన్స్పెక్టర్ ఇంటి ముందున్న చెప్పులు బూట్లు కూడా మడత పెట్టుకొని పోయిండ్రట. పాపం అపార్ట్మెంట్లు ఉన్నోళ్ళకు బయటికి పోయేందుకు చెప్పులు లేకుండా చేసిండ్రు దొంగలు. మరి వాళ్ళకి తెలుసో తెలియదో పోలీసుల బూట్లు చెప్పులు కూడా ఎత్తుకపోతున్నామనే సంగతి. ఇప్పుడు వాళ్ళకి దొరికితే ఏంది కావచ్చు ఆ దొంగల పరిస్థితి. అందుకే పబ్లిక్ ఇగో గీసొంటి దొంగ బడివేగాలు తయారైతున్నారు పట్నాల పొంటి. జరంత పైలంగా ఉండుర్రి, ఎందుకైనా మంచిది. ఏమంటున్నాం? ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి. రేపో మాపో 10వ తరగతి పరీక్షలు కూడా షురు అవుతాయి. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. కాబట్టి 1 నుంచి 9వ తరగతి చదివే పిల్లగాళ్లకు ఒంటి పూట బడులు మొదలు కాబోతున్నాయట. బడికి పోయే పిల్లగాన్లు బ్యాగులు కిందేసి ఎగిరి గంతేసే ముచ్చటిది. మంచిగినుండ్రి. ఉడకబోతలకు ఎండల వేడికి పొద్దున్న దాకా బడులు నడిపితే పిల్లలు ఈడ్చుకపోతారు కాబట్టి పంతులకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఒంటి పూట బడులే నడుపుతారట. అబ్బా సగం రోజే బడి ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా ఎగిరి ఎండల కాగం కావద్దు. ఇంట్లోనే ఉండి అయ్యవాళ్ళు చెప్పిన మాటిని పద్ధతిగా ఉండుండ్రి. కాలువలల్లా బాయిలల్లా చెరువులల్లా ఈతలకు పోయి గాబర కాకుండ్రి. కరెంటు బోర్డులల్లా ఏలు పెట్టే వ్యవహారాలు చేయకుండ్రి. ఎండాకాలం అంటే అందరూ ఒక్క కాడ చేరి ఓ పద్ధతి ప్రకారం ఆడుకునుడు, అపాయం కలిగే పనులు కాకుండా పానాల మీదకి వచ్చే ఆటలు కాకుండా ఇంట్లోనే కూర్చొని ఆడేటి. ఎండ వేడి ఎక్కువ కాకముందే ఆడి పాడేటి చెయ్యుండ్రి తప్ప ఆగమయ్యే పనులు చేయకుండ్రి. అట్లనే అయ్యవాళ్ళు కూడా ఒక్క పూట బడికి పోయి ఇంటికి వచ్చిన పిల్లగాళ్ళను ఓ కంట కనిపెట్టుండ్రి. ఏదన్నా కొత్త ముచ్చట నేర్పే ఉపాయం చేయుండ్రి. కొత్త పద్ధతులు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. అంతేగాని మళ్ళా చదువు ముందటేసి ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అని పిల్లలను తిప్పల పెట్టకుండ్రి. అమ్మ తాతలతోని కథలు చెప్పించుర్రి. ఒక్క పూట బడులే కాదు ఎండాకాలం సెలవులు కూడా ఇట్లనే ఎంజాయ్ చేయుండ్రి అని అంటున్నారు పిల్లలతోని ఎట్లా మెద్లానో తెలిసిన పెద్ద మనుషులు. ఇప్పుడంటే కరెంటు సరిపోని ఉంటున్నది కానీ ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలు చిన్నగా ఉండకపోయేది. 20-30 ఏండ్ల కింద వ్యవసాయం చేసిన వాళ్ళకే తెలుసు ఆ బాధలు ఎట్లుండేటియో. అదే ముచ్చట్ను అసెంబ్లీలో కేసీఆర్ చెప్తుండేది. కరెంటు కష్టాలు ఎట్లుండేనో తెలంగాణలో. అప్పుడు ఆ సీఎం చెప్తే ఇప్పుడు ఈ సీఎం సాబ్ చెప్తున్నాడు. ఆ సార్ ఎవలో ఎందుకు చెప్తున్నాడో మీరైనుండ్రి. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పటి ముచ్చట చెప్తున్నాడు. అప్పటి కాలం ఎట్లుండే, జనం ఎట్లా బతికిండ్రనే ముచ్చట ఏపీ అసెంబ్లీ సభ్యులతోని పంచుకున్నాడు. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం. కరెంటు కోసం జాగరణ చేయాల్సి వస్తున్నది అని గోడెల్ల పోసుకున్నారట రైతులు. అక్కడనే ఓ బీటెక్ చదివిన పిల్లగాడుంటే ఆయనతోని కూడా మాట్లాడిండట చంద్రబాబు. నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, ఏంటా ఎందుకు వచ్చావురా? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డా. హాగో అట్లా చెప్పే వరకు సార్కు మస్తు బాధ అనిపించిందట. అంతేకాదు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మోటార్ల పరిస్థితి ఎట్లుండేదో చెప్పిండు. ఊర్లో నేను చూసేవాడిని, ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు, ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయాడు. అంత ఘోరం జరిగేదట ఆనాడు. సరే చంద్రబాబు ఎందుకు మాట్లాడిండు, ఎవల మెప్పు కోసం మాట్లాడిండు, అట్లా మాట్లాడి మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నాడా అనేది పక్కకు పెడితే ఆ కాలాన అంతగానం కరెంటు కష్టాలు ఎందుకుండేది? అంతకు ముందు పరిపాలన చేసింది ఎవరు? మీరు కాదా? కరెంటు ఛార్జీలు పెంచి తెలంగాణ జనాన్ని కాల్చి చంపింది ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కాలువల ద్వారానే నీళ్లు వాడతాయి కాబట్టి అక్కడ ఏం తక్లీబులు లేవు. కానీ తెలంగాణలో మాత్రం మొత్తం కరెంటు మోటార్లే కాబట్టి ఇక్కడి రైతులకే ఎక్కువ కష్టాలు వచ్చేది. అది తెలిసి కూడా ఇక్కడి రైతులకు కరెంటు రాకుండా చేసింది ఎవరు? సొంత రాష్ట్రం అయితే మా కరెంటు కష్టాలు ఉండే అంటే సమైక్యాంధ్ర అన్నది ఎవరు?
తెలంగాణ రాకుండా పుల్లలు పెట్టింది ఎవరు? కరెంటు కష్టాలు చెప్పినంత మాత్రాన అన్ని మర్చిపోతారా తెలంగాణ పబ్లిక్ అని అంటున్నారు చంద్రబాబు అసెంబ్లీ స్పీచ్ ఇన్న తెలంగాణ పబ్లిక్. అబ్బబ్బా, కొందరు సార్లు టీచర్లు ఉంటారు చూడుర్రి, పిల్లగాళ్ళను ఏం కొట్టినా కొడతారు, మొత్తం ఏడి కాడికి ఎర్రగా వాతలు వచ్చి కమిలిపోయేటట్టే చూపుతుంటారు. అలా ఇళ్ళ కోపాలు తెచ్చి కూడా పిల్లల మీద చూపిస్తుంటారు. కానీ ఈ సార్ను చూడుర్రి ఏం చేస్తుండో. మేము కొట్టలేము, తిట్టలేము, ఏమి చేయలేము. మీ దగ్గర చేతగానంలో చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. అంటే ఇంత చెప్తున్నా కూడా ఒకటిలో ప్రవర్తనలో మార్పు లేదు, ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం మీదా మాదా? మీకు చదువు ఎందుకు వస్తలేదు? మేము చెప్తలేమా ఏంది? ఓ చదువు రాదు, ఓ క్రమశిక్షణ లేదు, ఓ రైటింగ్ స్కిల్ లేదు, ఓ టాలెంట్ లేదు, చెప్పిన మాట చెవున పెట్టరు, మిమ్మల్ని ఓ మాట అనొద్దు, ఓ దెబ్బ కొట్టొద్దాయే. జర్రేమన్నా అంటే పాపం ఏంబటే అయ్యే వాళ్ళని దొలికొస్తారు. అసలు మీకు చదువు ఎందుకు వస్తలేదు? మేము చెప్తలేమా? సరే, మాదే తప్పు అయితే మేమే శిక్ష వేసుకుంటాం అనుకుంటా ఇట్లా పిల్లలందరి ముంగట స్కూల్ హెడ్ మాస్టర్ దండాలు పెట్టి గుంజిలు తీసుకుంటా సారీ చెప్తాండు. విజయనగరం జిల్లాల బొబ్బిలి మండలం పెంట జెడ్పీ స్కూల్లా పోరగాళ్ళు చదువును చక్కగా నెత్తికెక్కించుకుంటలేరట. ఎంత చెప్పినా కుక్కతో కొంకర అన్నట్టే ఉన్నదట అలా చదువు. మీరంతా చదువుల వెనకబడ్డరు, మిమ్మల్ని ఏమన్నా తప్పే. అందుకే మిమ్మల్ని ఏమనలేక మాకు మేమే శిక్ష చేసుకుంటామని ఈ పని చేసిండు హెచ్ఎం రమణ సారు. సార్ అట్లా గుంజీలు తీస్తుంటే వద్దు సార్ ఆపురి అని మొత్తుకురు కానీ మీకు ఎంత చెప్పినా లాభం లేదురా. ఇప్పుడు మందం వద్దు సార్ అంటారు కానీ మీరు మారరు. ఇక ఎప్పటి షిప్ప ఎనుగుల్నే అన్నట్టుంటుంది మీ ఎవ్వరం అని ఆగకుండా సాష్టాంగ నమస్కారం చేసిండు. ఓరి పోరలు, జర ఇప్పటికైనా తెలివిలు తెచ్చుకోరిరా. మీకోసం సార్ ఎంత పని చేసిండో చూసిరు కదా. పాపం ఆయన ఇజ్జత్ పోతుందని తెలిసి కూడా మీ భవిష్యత్తు కోసం గింతగనం దానిలాడుతుండు. మంచిగా చదువుకొని కొనెల్లుర్రి. మీరు మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద కొలువులు వస్తే మీరే మంచిగా ఉంటారు కదా. సార్కేమన్నా 10 రూపాయలు తెచ్చిస్తారా? కదా ఆలోచన చేసుకొని అయినా ఇప్పటికెళ్ళి చదువును ఎత్తికెక్కేటట్టు శ్రద్ధగా చదువుకోర్రి. అసెంబ్లీకి వచ్చి కూడా ఈ వీడియోను మంత్రి పొన్నం ప్రభాకర్ చూసిండట. అదే ముచ్చట్ను మండలిలో చెప్పుకుంటా ఏమన్నాడో చూడుండ్రి. సాష్టాంగ నమస్కారం చేసి పంతులు గుంజీలు తీసి పిల్లలకు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, చదివిపించదంటే బడికి పంపింది. మేము కొడితేనేమో బాధ ఇవ్వాలి రేపు. అప్పుడేమో కొట్టు తల్లిదండ్రులే కొట్టమని చెప్తుంది. మంచి చదవకపోతే గుంజి మొత్తం అని చెవులు బట్టి ఎడికొట్టాడు తీస్తారు. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు వాస్తవంగా. కొండ సురేఖ మనవరాలు కొడుతూ ఊరుకుంటుంది. పోయి ఒక్కసారి ఫుల్ అటాక్ స్కూల్ మీద నా మనవరాలు కొడతామని దాడి చేసే పరిస్థితులు ఉంటాయి జనరల్గా. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడుతుంటే పెద్ద లొల్లయింది అని చెప్పుకున్నాం కదా. అంత పెద్ద లొల్లిలా సభ నడపలేమని స్పీకర్ సారు వాయిదా వేసిండు జరసేపు. తర్వాత ఏం జరిగింది, తెలంగాణ అసెంబ్లీ ముచ్చట్లేంది అనేది ఒకసారి అరుచుకుందాం పాండ్రి. ఈ సభలో సభ్యులందరికీ హక్కు ఉంటది. మా తరపున మీరు అక్కడ కూర్చున్నారు, అంతేగాని సభ మీది కాదు అని జగదీష్ రెడ్డి మాట్లాడుతోని కాంగ్రెస్ పార్టీలు బాగానే లొల్లి చేసిండ్రు. సభ మర్యాదలు పాటించకుండా స్పీకర్ ను తక్కువ చేసినట్టు మాట్లాడు తప్పు, సభ అధ్యక్షునికి తప్పకుండా క్షమాపణ చెప్పాలని పట్టుబట్టిండ్రు. దీంట్లో నేనన్న తప్పేమున్నది? ఈ సభ సభ్యులందరిది, మాకు సమాన హక్కులుంటాయి అనుడు తప్పెట్లయితది అని జగదీష్ రెడ్డి అదే మాట మీద ఉన్నాడు. ఈ ముచ్చట ఎంతకు దిగకపోవడంతోని జగదీష్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయాలని పట్టుబట్టిండ్రు, లొల్లి చేసిండ్రు. దీంతోని స్పీకర్ సార్ జగదీష్ రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల మొత్తం నుంచి సస్పెండ్ చేసిండు. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు పెద్ద అంబేద్కర్ బొమ్మ ముంగట కూర్చొని ధారణకు దిగిండ్రు. ఈ ఉపన్యాసం పూర్తి అయితే ఆయనతో మమ్మల్ని బర్బాదాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్. పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారి గొంతు నొక్కడం అంటే ఇది జగదీశ్వర్ రెడ్డి గొంతు నొక్కడం కాదు, ఆయన ఒక్కడికి జరిగిన అవమానం కాదు. ఈ రాష్ట్రంలోని రైతాంగం తరపున, ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల తరపున నెలకు 2,500 రూపాయలు కావాలని గొంతు విప్పినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున రుణమాఫీ జరగలేదు అని చెప్పి ప్రశ్నించినందుకు, రాష్ట్ర రైతాంగం తరపున ఎండుతున్న పంటల విషయంలో మా పార్టీ తరపున ప్రభుత్వాన్ని నిలదీసినందుకు, రాష్ట్ర పేదవాళ్ల తరపున పెంచని పెన్షన్ల గురించి, అమలు కాని 6 గ్యారంటీల గురించి, 420 హామీల గురించి ప్రశ్నించినందుకు తట్టుకోలేక ఈరోజు ప్రభుత్వం ఒక కుయుక్తితో మా సభ్యుడిని సస్పెండ్ చేసింది. అందుకే పార్టీ యొక్క సభ్యుడి యొక్క ప్రసంగానికి అంతరాయం కలిగించినంత మాత్రాన ఏదో సాధిస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. కానీ రాష్ట్రంలోని ప్రజలు
అన్ని గమనిస్తా ఉన్నారు. మామూలను సస్పెండ్ చేసి ప్రతిపక్షం లేకుండా సభను నడుపుకునే ప్లాన్ వేసే ఇట్లా చేసిండ్రని గరమైనరు. జనం కష్టాలు ఉన్నారు. సభల కంటే మేము జనంలుండి వాళ్ళ సాధక బాధలు అరుచుకుంటాం. కాంగ్రెస్ సర్కార్ మా సభ్యుని సస్పెండ్ చేసి మాకు మేలే చేసింది అన్నట్టు మాట్లాడిండ్రు బీఆర్ఎస్ పార్టోళ్ళు. మరి మొదటి రోజు అసెంబ్లీ గిట్లుంటే ఈ నెల 27 దాకా సాగే సభలు ఇంకెంత గరంగా ఉంటాయో, ఎన్ని లోలీలు అవుతాయో, ఎంతమంది సస్పెండ్ అవుతారనేది ముందు చూడాలిగా. ఎమ్మెల్యేల సభ ఇట్లుంటే ఎమ్మెల్సీల సభ ఎట్లా నడిచింది, ఎవరెవరు ఏమన్నారు, సర్కార్ తరఫున మంత్రులు ఏం సమాధానాలు చెప్పిండ్రనేది చూడాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మండలి సమావేశాలకు పోదాం పాండ్రి. తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ బడులు ఎట్లున్నాయి, చదువుల చక్కదనం ఎట్లుంది అని ముచ్చట మీద ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడిండు. సమాజాన్ని ప్రతిబింబించే తరగతి గది. నేడు తెలంగాణ తరగతి గది సమాజాన్ని ప్రతిబింబిస్తలేదని చెప్పి నేను ఎన్నికైన 6 సంవత్సరాల నుంచి ప్రతి ప్రసంగంలో చెప్తూనే ఉన్నా. ప్రభుత్వ బడి అంటే ఏదో దిక్కులేని వాళ్ళకన్నట్టు, ప్రైవేటు బడిలో ఒక 5-6 రకాలు ఉన్నాయి. ఎక్కువ మందికి ఎలా చదువు చెప్పాలని ఆలోచన చేస్తే తప్ప ఉన్నది ఎటన్నా పోని కొత్త తీసుకురావాలంటే మాత్రం మళ్ళీ ఈ 10 ఏళ్లలో ఏం జరిగిందో అదే జరుగుద్ది తప్ప అంతకంటే వేరే జరగదు అనేది ఆర్థిక విషయాలు గమనించిన వ్యక్తిగా. కానీ ఇప్పుడు ఎక్కడైతే హై స్కూల్లో డైనింగ్ హాల్ ప్రారంభమైంది, కప్పేసిరు, దానికి తలుపులు పెట్టలేదు, ఏం పెట్టలేదు, ఫ్లోరింగ్ చేయకుండా ఆగిపోయినాయి. కొన్ని బళ్ళల్లో కరెంటు లైన్ సరిచేద్దామని చెప్పి కరెంటు లైన్ పగలగొట్టిర్రు, అక్కడ ఆగిపోయింది. కొన్ని బళ్ళల్లో టాయిలెట్స్ ఇస్తే టాయిలెట్ సగాన గట్టి ఆగిపోయినాయి. వీటన్నిటిని పూర్తి చేయమని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే అవి అర్ధాంతరంగా ఆగిపోవటం వల్ల, అది సగం డబ్బులు వినియోగం కావటం వల్ల అట్లా మనం వదిలేయటం మంచిది కాదు. హాగో గాట్లున్నాయట తెలంగాణ సర్కార్ బడుల చదువులు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుసూదన్ మాట్లాడుకుంటా సర్కార్ కొలువుల ముచ్చట మాట్లాడిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, మొత్తం మేము వచ్చిన తర్వాతనే జరుగుతున్నాయని చెప్తున్నారు. మేము కూడా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరో గాలి మాటలు చెప్పడం కాదు, వాస్తవాలు. మీరు రిక్రూట్ చేశారు, మేము రిక్రూట్ చేశాం. ఎవరు ఏ రిక్రూట్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో చేశారు, ఎప్పుడు చేశారు అనేటువంటిది వాస్తవాలు బయటకు పెట్టండి. ఎప్పుడు దానికి నోటిఫికేషన్లు వచ్చినాయి, అసలు వాస్తవం. మా గవర్నమెంట్లో రిక్రూట్మెంట్కి కావాల్సినటువంటి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటువంటిది ఐడెంటిఫై చేసిన 2,32,309. దాంట్లో నోటిఫై చేసినాయి చెప్తా, అవి కూడా చెప్తా, ఇయర్ కూడా చెప్తా, వస్తున్నా. నోటిఫై చేసినాయి 2,02,735. దాంట్లో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి సెలక్షన్ అయిపోయినటువంటి 1,60,083 ఉద్యోగాలు. మా గవర్నమెంట్ అంటే కంప్లీట్ కాని, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్. దీని మీద మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం చెప్పుకుంటా నేనేమడుగుతున్నా అంటే 10 సంవత్సరాలు పరిపాలించారు, మేము 14 సంవత్సరాలు ఇచ్చిన నోటిఫికేషన్ల గురించి చెప్తున్నాడు. నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఇస్ ఎ టోటల్ ప్రాసెస్. నోటిఫికేషన్ ఇచ్చేసి నేను చాలా పనిచేసిన అని చెప్తే నడవదు అధ్యక్ష. నోటిఫికేషన్ మనమే వేయాలి, పేపర్ లీక్ మనమే చేయాలి, కోర్టు కేసు మనమే ఇవ్వాలి, ప్రాసెస్ ఆపేయాలి. లాభం ఏంది అధ్యక్ష? ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్సర్న్డ్, మీకు ఆ ఉద్యోగాలు నింపాలి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో అదే ప్రధానమైనటువంటి డిమాండు, అది నింపాలి అనే పాత్ర ఉంటే, నేను మళ్ళీ పొలిటికల్ కామెంట్ చేయాలంటే చాలా, మనం ఉద్యోగం పోతే 6 నెలల్లో మనం రాజకీయ ఉద్యోగాలు పొందినాం. కానీ మనకు సంబంధించి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎందుకు కాన్సన్ట్రేషన్ లేదు అధ్యక్ష? గ్రూప్ 1 10 ఏళ్లలో ఒక గ్రూప్ 1 నేను అడుగుతున్నాగా, 10 ఏళ్లలో ఇలా గ్రూప్ 1 సంబంధించిన నోటిఫికేషన్ మేము వేసినాం, వారే చదివాను, నేనేం చదివింది వారు చదివింది చెప్తాను. 10 సంవత్సరాలు ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది అధ్యక్ష. ఏం వాళ్ళ గ్రూప్ 1 జాబ్ ఇచ్చే బాధ్యత మనం కాదా? ఇట్లా జాబ్ల మీద చర్చ నడిచింది. మొన్న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీల కుల సర్వే ముందటేసుకున్నాడు. మనం ఏదైతే కుల సర్వే చేసినామో ఆ కుల సర్వే పారదర్శకంగా లేదు, అనేకమైనటువంటి తప్పులు ఉన్నాయి, డాటా మిస్ అయిపోయింది, సరి చూసుకోండి అని చెప్పి ఇదే వేదిక మీద నుంచి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ రోజు. కానీ ప్రభుత్వం ఆ వైపు ప్రయత్నం చేసినట్టుగా అనిపించట్లేదు అధ్యక్ష. ఒక విషయం చెప్తా అధ్యక్ష, పాపం మా గౌరవ మంత్రులు వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం అధ్యక్ష. ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే బుక్ అధ్యక్ష. ఇది ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష మొన్న. దీనిపైన గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంది. తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2024 అని ఇచ్చింది అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కుల సర్వే తప్పు అని ఈ బుక్ చెప్తా ఉంది అధ్యక్ష. తెలంగాణ జిఎస్డిపి 14,64,000
కోట్ల రూపాయలైనప్పుడు ఇదే పుస్తకంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పుస్తకం ఆధారంగా జనాభా 4,21,201. మరి ఈ పుస్తకం తప్ప, రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్ప, ముఖ్యమంత్రి గారి ప్రకటన తప్ప, ఇందులో ఏది వాస్తవం? ఇగో ఇట్లా సర్కార్ చేసిన సర్వేను అదే సర్కార్ ముద్రించిన పుస్తకాన్ని ఒక దగ్గర పెట్టి జనాభా లెక్కలు బీసీల లెక్కలు పోల్చి చెప్పిండు. ఇక దీని మీద మంత్రి గారు దాని తదుపరి రాష్ట్రంలో ఉన్న కొంత బీసీ మేధావులను, ఇంటెలెక్చువల్స్, రిటైర్డ్ అధికారులను, సంఘాల వాళ్ళని పిలిచి నా ఛాంబర్లోనే అధికారంగా సమావేశం పెట్టారు అధ్యక్ష. వాళ్ళు 3 అంశాలు కోరినారు. ఒకటి, మళ్ళీ ఎవరైనా మిస్ అయి ఉంటే అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వన్నారు. 12వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా 3 విధానాలల్లో, ఆన్లైన్ సిస్టంలో, వెబ్సైట్ ద్వారా, అదేవిధంగా మండలాల్లో ఉన్నటువంటి ప్రజాపాలన కార్యాలయాల్లో 3 రకాలుగా అప్లికేషన్లు ఇచ్చాం అధ్యక్ష. సమాచారాన్ని అంతా కూడా క్రోడీకరించి ఈ రిజర్వేషన్ శాతంతో రేపు 18వ తారీఖు నాడు చట్టాన్ని చేస్తాం మనం ఇక్కడ. ఇగో ఇట్లా మండలిలో గవర్నర్ ప్రసంగం మీద చర్చలు జరిగినాయి. సుశిరానులా నేను వాటికి ముచ్చట్లు ఎట్లనే ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ అప్పటిదాకా చూస్తూనే ఉంటారు మా యాక్టివ్ ముచ్చట్లు.